This is a Teja News Television broadcast. చేగుంట మండలం మక్కారాజ్పేట గ్రామంలో అకాల రాళ్ల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కోతకు సిద్ధమైన వరి పంటలు నేలపాలై రైతులు తీవ్ర ఆందోళనలోకి వెళ్లారు. సుమారు 1500 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, స్థానిక తహసీల్దార్ శివప్రసాద్, మండల వ్యవసాయ అధికారి హరిప్రసన్నతో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అకాల వర్షం, రాళ్ల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడి ప్రతి రైతు నష్టాన్ని అంచనా వేసి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి సమస్యను తెలియజేసి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఏఎంసీ చైర్మన్ తాడెం వెంగళరావు, తోగుట ఏఎంసీ చైర్మన్ అమరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, ఎస్ఐ చైతన్యరెడ్డి, గ్రామ సర్పంచ్ రేఖా సురేఖారెడ్డి, ఉప సర్పంచ్ మొగలయ్య, పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో కురిసిన రాళ్ల వాన వలన పూర్తిగా నష్టపోయిన రైతులు, వడ్లన్నీ కూడా రాలిపోయినాయి. చాలా బాధాకరం. ఇది ప్రకృతి కన్నెర చేసి మరి కష్టపడుతున్న రైతాంగాన్ని వాళ్ళ బతుకుల మీద కొట్టింది. చాలా బాధాకరం. నేను ముఖ్యంగా మకరాజ్పేటలో చాలామంది కౌలు రైతులే ఎక్కువ మటుకు నష్టపోయినని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను ఎవరైతే ఈ పట్టా భూములు ఉన్నాయో, ఎవరైతే మీరు కౌలుకి ఇచ్చిండ్రో, మీ భూముల్ని ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తూ వారు బతుకుతూ మీకు కూడా వ్యవసాయం ఒక పెట్టుబడిలా మీకు కూడా ఇచ్చినందుకు ఒక మానవతా దృక్పథంతో మరి కౌలు రైతులు అందరికీ కూడా ఈ సంవత్సరం ఈ పూట ఈ మరి ఎండాకాలంలో ఉన్న ఈ పంట కౌల పైసలన్నీ కూడా మానవతా దృక్పథంతో సాటి రైతాంగాన్ని ఆదుకోవడానికి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి భూమి లేకున్నా మీ దగ్గర కౌలు తీసుకొని ఆ వ్యవసాయం చేస్తున్నందుకు మనం వర్షాలు పడ్డాయి కాబట్టి మీరు కూడా మానవతా దృక్పథంతో రద్దు చేయాలి. ఖచ్చితంగా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. ఎవరికైతే ఖచ్చితంగా నష్టం జరిగిందో అది కరెక్ట్ రిపోర్ట్ తీసుకొని మరి రేపు మంత్రి గారి దగ్గర పోయి, సాయంత్రం మంత్రి గారు వస్తున్నారు హైదరాబాద్, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి రైతాంగాన్ని అందరూ కూడా